హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేమేం పనులు చేశానో, నా టైం ఎలా గడిచిపోయిందో చూపిస్తానండి. ఈరోజు అంటే ఈరోజే కాదు, ప్రతిరోజు నా లైఫ్ ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం. చాలా తక్కువ సార్లు నేను ఇంటి దగ్గర ఉంటాను. ప్రతిరోజు 4:30కు లేచే నేను ఈరోజు 4 గంటలకే లేచాను. ఎందుకంటే మా పిల్లలు వెజిటేబుల్ బిర్యానీ అడిగారు. 2-3 రోజుల నుంచి పని ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు వాళ్ళకి అన్నం మాత్రమే పెట్టాను. కానీ ఈరోజు వాళ్ళకి నచ్చినది చేసి పెట్టాలని ఫిక్స్ అయ్యా. అందుకే 4కి లేసా. ఇక్కడ చూసారా, నేను నిమ్మకాయ ఊరగాయ పెట్టాను. 3 రోజులయ్యింది. అందులో కారం పొడి కలపమా అని 3 రోజుల కిందట మా అమ్మకు చెప్పా. ఆమెమో కలపలే, మర్చిపోయినట్టుంది. నేనే వచ్చిన తర్వాత కలుపుకోవాలి. తోటలో పనులు ఎక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కొన్ని మర్చిపోతుంటా. అందుకే పిల్లలకు కూడా 3 రోజుల నుంచి కేవలం అన్నం మాత్రమే వండి పెట్టాను. పాపం ఏం టిఫిన్లు చేసి పెట్టలేదు. అందుకే ఈరోజు ఎట్లన్నా కానీ వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టాలని వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టిన. తర్వాత నేను తోట దగ్గరికి వెళ్ళాను. అంటే ఇది మా చిన్నమామ వాళ్ళ తోట. వాళ్ళ తోటలోకి నేను కూలి పనికి వెళ్ళాను అనమాట. అరటి చెట్లలో ఏం పని లేదండి ఈరోజు. ఎలాగో ఇంటి దగ్గరే కదా, బోర్ కొట్టేస్తుందని కూలోళ్ళు వస్తా అంటే ఈ తోటలోకి నేను వచ్చానమాట. ఇవి సర్వ చెట్లు. దాని మధ్యలో అవిసె చెట్లు, కంది చెట్లు వేసారనమాట. దానికి సపోర్ట్గా ఉండాలంట కదా, అందుకోసం అని చెప్పేసి ఆ తోటలో పనికి వచ్చాను. అంటే కంది గింజలు లేని చోట పెట్టాలన్నమాట. అదో తను పెడతాను చూడండి. అంటే నువ్వు వీడియో తీస్తున్నావక్క, పని చేయకుండా అనొద్దండి. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే తీస్తాను నేను, ప్రతిసారి తీయట్లేదులేండి. నేను మొన్న వీడియోలో చూపించాను కదా కందికాయలు, అవి ఈ తోటలో నుంచి ఇక్కొచ్చినవే. అంటే ఏమనరక్క అనకండి, అవి మా మామ వాళ్ళవి కాబట్టి ఏమనరు. మేము ఇంట్లో వరకు పిక్కొచ్చుకోవచ్చు, ఏం పర్లేదు. ఇక్కడ మేము పని చేసుకుంటుంటే ఎన్ని సీతాకోక చిలుకలు మా చుట్టూ తిరుగుతున్నాయో. అక్కడ నేను ఒక్క వాటి మాత్రం వీడియో తీయగలిగాను. నల్ల సీతాకోక చిలుక బాగుంది కదా, అందంగా బాగానే ఉంది లేచిపోకుండా. కానీ కొద్దిసేపటికి అది పారిపోయింది. కనిపిస్తుందేమో అని వీడియో అటు ఇటు తిప్పాను. దొంగ ముఖంది, పారిపోయింది. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ దోశకు నానబెట్టిందండి. అదేమో గ్రైండర్కి వేసాను. చూసారా ఎలా చిట్లిపోయిందో. ఇప్పుడు నాకు పనికి 2 పనులు. ఏం చేస్తాం, తప్పదు, చేసుకోవాల్సిందే. గ్రైండర్కి వేసేటప్పుడు నేను మూత తీసేసాను, అందుకే అదంతా అట్లా చిట్లింది. ఇటుపక్క గ్రైండర్కి వేసి దోసపిండి నేను ఇంకొక పక్క కందికాయలు ఒలుచుకుంటూ కూర్చున్నాం. మొన్న తెచ్చాను కదా, మొన్న చూపించాను కదా మీకు ఈ వీడియోలో. అవి ఈరోజు ఒలుచుదాం తట్టుకొని కూర్చున్నాము నేను మా అమ్మ. ఆ కందికాయలు ఒలుస్తుంటే పురుగులే ఉన్నాయి. ఎందుకంటే ఆ చెట్లలో ఉండే కంది చెట్లకి మందులు కొట్టారు, పురుగుల మందులు. అందుకని దానిలో పురుగులు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క కాయలో ఒక గింజ మాత్రమే బాగుంది. ఎంత టైం పట్టిందో వచ్చేసరికి. దోసపిండి ఆడిందో లేదో అని మధ్యలో చూడడానికి వెళ్ళాను. కానీ దోసపిండి చిట్లిపోవడం చూస్తుంటే దేవుడా, ఇదంతా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలరా బాబు అనిపించింది. ఎంత చెత్తగా అయ్యిందో. మా అమ్మ అయితే ఆ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేయలే. అదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి, మొదలెట్టాలి ఇది అయిపోయినాక. అరటి చెట్లలో అయితే అంత అలసట ఉండేది కాదు. కానీ పనికి వెళ్ళాను కదా, చాలా అలసిపోయాను పని ఎక్కువ వండుకొని. అందుకే అంత భయం అనమాట ఆ కిచెన్ ప్లాట్ఫామ్ చూసి. ఇక్కడ చూసారా, మా అమ్మ కందికాయలు వచ్చేస్తుంది కదా, అందులో పురుగులు ఉన్నాయని తిట్టి పెడుతుంది నన్ను. ఎందుకు ఇక్కొచ్చినావు, ఇన్ని పురుగులు ఉన్నాయి, యాసిరికి వస్తుంది, నాకు నడుములు నొప్పిస్తున్నాయి వలసాలంటే అని. ఇవి అస్సలు పురుగుల మందులు కొట్టకుండా కాసిన కందికాయలు. అందుకని నేను ఇష్టంగా బిక్కొచ్చుకున్నా. ఎన్ని పురుగులు ఉన్నా సరే వాటిలో బాగుండేటివి మాత్రమే ఏరుకొని తినాలనేది నాకు. అందుకే మా తోటలో ఒక చెట్టు 2 చెట్లు ఉన్నా కూడా దానికి మందులు పడింటాయని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ కాయలు మాత్రమే బిక్కొచ్చుకున్నాను నేను స్పెషల్గా. చూసారా, మా అమ్మ పురుగులు చూపిస్తుంది. ఎక్కువ పురుగులు ఉన్నమాట నిజమే, కానీ మనకు మందులు కొట్టకుండా దొరికే కాయలు అయితే దొరకవు కదా. అంటే ప్రతిదీ ఎలాగో మందులు కొట్టేదే తింటున్నాము. కనీసం కొన్ని అయినా న్యాచురల్గా వండేటివి తినాలని నా కోరిక. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పురుగులు అనమాట. ఇక్కడ చూసారా, ఇన్ని అయినాయి కందికాయలు. అన్ని కందికాయలు వచ్చింటే ఇవి కొన్ని అయినాయి, కానీ బాగున్నాయి, గట్టిగా లావుగా ఉన్నాయి. మా పాప చూపిస్తాను చూడండి. ఈరోజు మా పాప స్కూల్కి డుమ్మా కొట్టింది, జ్వరం వచ్చిందని ఇంటి దగ్గరే ఉంది. ఇవి ఒలుచుకునే లోపు దోసపిండి ఆడింది. ఇంకా దోసపిండి తీసి పెట్టడానికి వెళ్ళాను. ఈ దోసపిండి గిన్నెలోకి తీసి పెట్టి కొద్దిసేపు బయటే ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. లేదంటే ఎక్కువసేపు బయటే ఉంటే పులిసిపోతుంది.
అందుకోసం తీసిపెట్టి మూత పెట్టి పక్కన పెట్టాను. కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేద్దాం తట్టుకొని. ముందు గ్రైండర్ అంతా తుడిచేసి క్లీన్ చేసి పెట్టాను. అంతలోపు మా అమ్మ వండుకొని గిన్నెలు నేను కడిగేస్తాను, నువ్వు అదంతా క్లీన్ చేసుకో అని చెప్పింది. నాకైతే సగం పని తగ్గిపోయినట్లు అనిపించింది. అందుకే ఇంకా గ్రైండర్ క్లీన్ చేస్తున్నాను. ఇదంతా చేసేసిన తర్వాత మిక్సీ, రైస్ కుక్కర్ కూడా తుడిచేసుకొని ఇంక తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపన్నా పడుకుందాంలే అనుకున్నా. నాకు తెలియదు మా అమ్మ దోసపిండి నానబెట్టినది. ఇంటికి వచ్చేసరికి రెడీగా నానబెట్టి పెట్టింది. అబ్బా అనుకున్నా, కానీ దానికి తోడు ఈ మొత్తం చిట్లిపోయింది. అదొక పని నాకు. నేను చాలామందిని గమనించానండి, హౌస్ వైఫ్స్ అంటే చాలా చీప్గా చూస్తారు. అది చదువుకోలేదంటే ఇంకా చీప్గా చూస్తారు. ఎందుకండి అంత చీప్గా చూస్తారు? వాళ్ళు ఎంత పని చేస్తారో తెలుసా హౌస్ వైఫ్స్. ఇంట్లో వాళ్ళందరికంటే ముందు లేచి వాళ్ళకి ఏమేం కావాలో చూసుకొని, వాళ్ళకి ఏమి ఇష్టమో అవి వండి పెట్టి, ఒకరు తింటే ఇంకొకరు తినరు. ఇలా వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టి, ఇంట్లో పనులన్నీ చేసి, చిన్న పని పెద్ద పని ఎంత పని ఉంటుందో తెలుసా. అవన్నీ చేసి వాళ్ళు అలసిపోకుండా, రెస్ట్ తీసుకోకుండా మీకోసం అన్నీ చేస్తా అంటే ఎందుకంటే అంత చీపు హౌస్ వైఫ్స్ అంటే. ఇంకా వ్యవసాయం చేసే మాలాంటి ఆడవాళ్ళకైతే ఇంకెంత పని ఉంటుందో. మగవాళ్ళతో సమానంగా కష్టపడి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలకి హోంవర్క్ రాయించి ఇట్లా ఎంత పని చేస్తామో తెలుసా. కానీ ఒక్కొక్కసారి చీప్గా మాట్లాడకండి. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి ఇట్లాంటివి. ఎందుకంటే హౌస్ వైఫ్ అంటే అదో రకంగా చూడడము, ఏదో విచిత్రంగా మాట్లాడటము. ఎందుకలా? మీరే జాబులు చేస్తున్నారా? ఇంకెవ్వరు చేయట్లేదా? మాది ఒక జాబేనండి. వ్యవసాయం అంటే ఏం ఆషామాషి కాదు. చాలా కష్టపడి పని చేస్తే కానీ ఏదైనా నోటి దాకా రాదు మాకు. ఆ అనుభవంతో నేను చెప్పేది ఏమంటే, వ్యవసాయాన్ని ఇష్టంతో చేస్తే సులభంగా చేయగలము, కష్టంతో చేస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి వ్యవసాయాన్ని ఇష్టంగా చేసే వాళ్ళని గౌరవించండి. గౌరవించకపోయినా పర్వాలేదు, చీప్గా మాత్రం చూడకండి. వ్యవసాయం అంటే, ఓ మీ ఆయన రైతా, మీరు వ్యవసాయమేనా, జాబ్ ఏం చేయరా అని అడుగుతారు. ఎందుకండి, మాకు చేతనైంది మేము చేసుకుంటున్నాం, మీకు చేతనైంది మీరు చేసుకోండి. ఎందుకు అట్లా అడుగుతారు? మాకు వ్యవసాయం అంటే ఇష్టం, మాకు చేతనైంది అదే కాబట్టి మేము అదే చేసుకుంటున్నాం. మీకు జాబ్ అంటే ఇష్టం, మీరు జాబ్ చేసుకుంటున్నారు, అంతే. దాంట్లో తప్పేముంది? అంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇట్లా అందరూ అంటారని కాదులేండి, కొంతమంది ఉన్నారు. అంటే నా వరకు వచ్చిన వాళ్ళు, నన్ను నిన్నే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నా. సర్లేండి పోనీ కానీ, వాళ్ళతో మనకెందుకు అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇక్కడ ఈ పని చేస్తుండగానే ఫోన్ వచ్చింది మా ఆయనకి. వ్యాపారస్తులు తోటకాడ నుంచి ఫోన్ చేసినారనమాట. మేము తోట దగ్గర ఉన్నాం రండి అని. 2 గంటలకే బయలుదేరాము. ఇక అంటే మాతో పాటు మా అమ్మ మా పాప కూడా వచ్చారు కాబట్టి ట్రాక్టర్ వేసుకొని వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వ్యాపారస్తులతో మాట్లాడి వాళ్ళు పోయిన తర్వాత కట్టలు పెట్టడానికి ఇంకా తోటలోకి పోయినాము. మా పాప ఈరోజు స్కూల్కి పోలేదులేండి, దానికి జ్వరం వచ్చిందని. ఇప్పుడు తగ్గింటే తోట దగ్గరికి వచ్చింది, నేను వస్తాను. ఇక్కడ చూసారా అట్లా పెడతారనమాట కట్టలు. నేనేమో కట్టెలు మోస్తున్నాను బయట నుంచి, మా ఆయనేమో కట్టెలు పెడుతున్నాడు. అట్లా వంగించేట్లకి స్ట్రైట్గా నిలబెట్టి పోటు పెట్టాలన్నమాట కట్టెతో. దాన్నే కట్టెలు పెట్టడం అంటారు. ఏమో మాకు ఇది ఫస్ట్ టైం కదా, ఏమో అలా నేర్చుకుంటున్నాను అనమాట, ఎలా పెడతారు ఏంటని. ఇక్కడ నాకు రావట్లేదు పెట్టడము. మా ఆయన వచ్చి ఇట్లా కాదే తింగరదానా పెట్టేది, ఇటు సైడ్ నుంచి పెడితే స్ట్రైట్గా నిలబడుతుంది అని ఇటు సైడ్ నుంచి పెడుతున్నాడు. నేను నిదానంగా గమనించి నేర్చుకుంటున్నాను అనమాట. నేర్చుకోవాలండి, ప్రతిదీ ఇష్టంగా నేర్చుకుంటేనే మనం పని చేయగలం వ్యవసాయంలో. ఇక్కడ చూసారా అరటి పువ్వు వచ్చినది. ఇట్లా ఫస్ట్ నుంచి చాలా వచ్చాయి. అవన్నీ అలా పైన ఆకులన్నీ తీసేసి అరటిగెలకి ఏం అడ్డం లేకుండా ఆకులన్నీ కొట్టేసి కొడవలతో అక్కడ కింద ఉన్నాయి కదా అవన్నీ గిల్లేసి తర్వాత ఆ పువ్వుని విరిచేస్తారనమాట. అది కూర చేసుకోవచ్చంట. నాకు ఆ కూర చేయడం రాదు, పెద్దగా తెలియదు, నేను చేయలేదు ఎప్పుడు. ఇలా తోట మొత్తం నేను మా ఆయనే చేసాము. ఇట్లా అరటి పువ్వులు ఇచ్చేది పెద్ద కష్టమేం కాదు, కానీ ఏమంటే రోజు పని ఉంటుందన్నమాట. ఈ పని అయిపోయిన తర్వాత మేము మా తెల్ల కుసం చూడడానికి పోయినాము. లాస్ట్లో
కొద్దిగా వీడియో తీసుకున్నా నేను. చాలా బాగుంది. దీని పువ్వులు ఎంత అందంగా ఉంటాయో కదా. ఈ రోజుటికి ఇంతే అండి. బాయ్.